తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ రాబరీ కేసు ఇప్పటికీ కూడా ప్రధాన సూత్రధారిని పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. 20 బృందాలు 11 రోజులు కష్టపడి ముగ్గురిని పట్టుకొని కరీంనగర్ కి తీసుకొచ్చిన పోలీసులు ప్రధాన సూత్రధారితో పాటు మిగిలిన నిందితులను పట్టుకోలేకపోతున్నారు. దొంగలు వాడిన గన్స్ తో పాటు సుమారు 82 లక్షల బంగారు ఆభరణాలను ఇప్పటికీ కూడా రికవరీ చేయలేకపోతున్నారు. అయితే త్వరలో మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేసి ఆభరణాలను రికవరీ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. చైన్ స్నాచర్ ను ఓ వృద్ధురాలు చాకచక్యంగా పట్టుకున్నారు. ఏమాత్రం భయపడకుండా ఆ దొంగను స్థానికులు వచ్చేంత వరకు అక్కడే నిలువరించుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి బ్రహ్మాన వీధిలో ఓ దొంగ వృద్ధురాలి మెడల నుంచి బంగారు గొలుసు దొంగిలించేందుకు ప్రయత్నం చేశాడు. వెంటనే వృద్ధురాలు అప్రమత్తమై ఆ దొంగను పట్టుకుంది. ఎటు కదలనీయకుండా చేసింది. గమనించిన స్థానికులు వెంటనే ఆ దొంగను బంధించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి దొంగను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో సైతం ధర్మపురిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడు. ఒంగోలులో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 6 సభ్యులతో కూడిన బయటి గ్యాంగ్ సంచారం ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నప్పటికీ అది చెడ్డీ గ్యాంగ్ అని నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు మాత్రం ఇంకా లభించలేదని తెలియజేశారు. క్యాంపస్లు, హాస్టల్స్, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టామని, పోలీసు బృందాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. వేరే ఫుటేజ్లో మనుషులు వచ్చారు కానీ అది చెడ్డీ గ్యాంగ్ అని చెప్పడానికి అంత కంక్లూజివ్ ఇదైతే లేదు. బట్ ఇట్ ఈస్ సర్టెన్ దట్ ఒక బయట నుంచి వచ్చినటువంటి ఒక గ్యాంగ్ తిరుగుతుంది అనేది అయితే ఒక 6 మెంబర్స్ అదైతే ఫ్యాక్టు. దానికి సంబంధించి మన ఆఫీసర్స్ అందరిని కూడా మనం అప్రమత్తం చేసాము. టీమ్స్ ఫామ్ చేసాము. అన్ని డార్మిటరీస్ చెక్ చేయడం కావచ్చు, పబ్లిక్ అడ్రస్ సిస్టంలో అనౌన్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఇందాక చెప్పినట్టు స్ట్రేంజర్స్ యొక్క ఫింగర్ ప్రింట్స్ చేయటం కావచ్చు, కొత్త వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కొత్తవి తీసుకోవడం కావచ్చు. మన సైడ్ నుంచి బాగా అప్రమత్తంగా ఉన్నాము. చూసి దాన్ని కూడా మనము ఖచ్చితంగా ఛేదించడానికి